ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన వెపన్స్ ఎక్కడి నుంచి, ఆఫ్ఘన్ నుంచి తీసుకొచ్చారా? ఈ అమెరికా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘన్లో అదొక చాయిస్. అదొక చాయిస్. ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు మనకి మీరు గుంటూరు వైపు వెళ్తే ఆటో నగర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆటో నగర్లో మీకు కావాల్సినంతమంది మెకానిక్స్ దొరుకుతారు. మీ కార్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు అక్కడ దాన్ని సెట్ చేసి మీకు ఇవ్వగలిగిన క్యాపబిలిటీస్ ఉంటాయి. సేమ్ అలాగే పాకిస్తాన్లో దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ దే హ్యావ్ గన్ మార్కెట్స్. మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక M4 కార్బైన్ ఏదైతే యుఎస్ సోల్జర్స్ వాడతారో దాన్ని ఒక్కటి పాడైపోయిందన్నా మీరు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారనుకోండి, దే విల్ మేక్ ఏ ఫస్ట్ కాపీ విత్ ఇన్ అవర్స్. సో వాళ్ళకి గన్స్ బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే. కొన్ని రీజన్స్ పాకిస్తాన్లో ఎలాగుంటాయి అంటే అక్కడ వెపన్స్ అనేవి చాలా ఓపెన్. ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో అయితే ఇంకా కొద్దిగా బలూచిస్తాన్ కానివ్వండి. వెపన్స్ అనే దానికి పాకిస్తాన్లో అయితే సివిలియన్స్ దగ్గర కూడా ఉన్నాయి, దానికి అసలు కొరతే లేదు. సో వాళ్ళు వెపన్స్ బయట నుంచి తెప్పించుకోవాలా ఇలాంటివి అవసరం. వెపన్స్ మాట్లాడిస్తే మొన్న ఒక మినిస్టర్ మాట్లాడుతూ అన్నాడు సార్, ఐ డాన్ హ్యాస్ కోటెడ్ పాకిస్తాన్స్ న్యూస్ పేపర్ prominent daily, and Pakistan's readiness is not that much good because 80% of oil reserves were exhausted and గ్యాస్కి వచ్చేప్పుడు 20% ఉందిట. వీళ్ళు మహా అయితే ఒక 1 week యుద్ధం చేయగలరు. నిజమేనా అది? అవునండి. అంటే దీన్ని మనం ఇంకొక విషయం మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పాకిస్తాన్ ఎకానమీ మొత్తం పాడైపోతుందో, అంటే మీరు లాస్ట్ ఒక 5-6 years నుంచి చూసుకుంటే అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది, వాళ్ళ ఎకానమీ మొత్తం పాడైపోయింది. కానీ అక్కడున్న ఆర్మీ జనరల్స్ ఏ రోజు కూడా ఒక ముద్ద కోసం ఏడ్చినట్టు కానివ్వండి మీకు కనపడదు. సో మనీ అనేది పాకిస్తాన్లో ఉంది, కానీ అది కామన్ పబ్లిక్కి రీచ్ అయ్యే చోట్లేదు. అది పాకిస్తానీ జనరల్స్ దగ్గర అయితే మాత్రం చాలా ఉంది. సో వాళ్ళ రిజర్వ్స్లో ఉన్న వాళ్ళ మనీ వాళ్ళు వాడతారా వాడరా అన్నది మనకి వార్ వస్తేనే తెలుస్తుంది. వెన్ వి లుక్ అట్ నేచురల్ రిసోర్సెస్, ఈ ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఏదో ఒక కంట్రీ, తుర్కీ లాంటి కంట్రీ వాళ్ళకి వెపన్స్ పరంగా సపోర్ట్ చేయకపోయినా ఇలాంటి ఎసెన్షియల్స్ పరంగా సపోర్ట్ చేసే ఛాన్స్ ఇంకా ఉన్నాయి. ఏది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమాజం నుంచి ప్రతిఘటన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వెపన్స్ వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చారనుకోండి, దాన్ని మీరు ఏ కంట్రీ అయినా ఖండించవచ్చు. వాళ్ళు నిత్యావసర వస్తువులు ఇచ్చేయమంటారు, పాకిస్తాన్ ప్రజలది ఏం తప్పులేదు కదా, వాళ్ళు బతకాలి. ఆల్రెడీ దే హావ్ స్టార్టెడ్ సేయింగ్ మెటీరియల్స్ ఇలాంటి పంపిస్తారు. పాకిస్తాన్ పౌర సమాజం ఏం చేసిందని మాట్లాడుతున్నారు, మరి భారతీయ పౌర సమాజం ఏం చేసింది? ఎగ్జాక్ట్లీ వాళ్ళ భాషలో ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న పౌర సమాజం ఏం చేసింది? దట్ ఈయన ఆర్మీ చీఫ్ ఒక మీటింగ్, ఇన్ కెమెరా మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు ఓ ఫార్మర్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్, హీ హెస్ క్వశ్చన్ ది వెరీ ఇంటిగ్రిటీ ఆఫ్ మునీర్. హౌ కమ్ యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ దట్ ఆపరేషన్ కిల్లింగ్ 26 Hindus in Indian occupied Kashmir? That's what he has reiterated, he has uttered. వాడి దృష్టిలో అది ఇండియన్, వాడేం మంచితనంతో సోదరభావంతో అన్నది ఏంటంటే, నువ్వు అనవసరంగా గొడవను పెద్ద చేసావు, హిందువుల్ని టార్గెట్ చేసి చంపి అని చెప్పేసి ఆ మాట అన్నాడు. ఐ థింక్ హీ వాస్ మిస్టర్ ఆదిల్ రజా రిటైర్డ్ అనుకుంటాను ఆయన. ఆ తర్వాత లెటర్ వచ్చింది లెఫ్టినెంట్ కల్నల్ ఆయన బుఖారీ, ఆయన హీ హాజ్ అడ్రస్డ్ ది ఆర్మీ చీఫ్. వాడు అక్కడ ఉన్నాడో లేదో కూడా తెలియదు.